అమరావతికి చేరింది తమ్మళ్లపల్లి టికెట్ పంచాయతీ. చంద్రబాబు ఇంటి దగ్గర టీడీపీ ఇన్ఛార్జ్ అనుచరులు నిరసనకు దిగారు. వైసీపీ నుండి వచ్చిన జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడంతో రచ్చ మొదలైంది. శంకర్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బాటిల్స్ తో తరలి వచ్చారు అనుచరులు. అసంతృప్తి నేతల్ని బుజ్జగిస్తున్నారు చంద్రబాబు. మొదటి జాబితాలో సీటు దక్కని వారిని పిలిచి మాట్లాడుతున్నారు. సముచిత స్థానం కల్పిస్తామంటూ అసంతృప్తుల్ని చల్లపరుస్తున్నారు. విజయవాడ వెస్ట్ టికెట్ పై పట్టు వీడటం లేదు బుద్దా వెంకన్న. అనుచరులు కార్యకర్తలతో ఇవాళ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. బుద్దా వెంకన్న ప్రకటనపై అనుచరుల్లో ఆసక్తి నెలకొంది. చంద్రబాబుకి బంటుని ఆయన మాటే శిరోధార్యం అంటూనే టికెట్ విషయంలో బుద్దా వెంకన్న ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పొత్తులో టికెట్ తమదే అంటోంది జనసేన. వెస్ట్ సీట్ కోసం జలీల్ ఖాన్ తనదైన స్టైల్లో ఎత్తులు వేస్తున్నారు. వైసీపీ నేతలకు టచ్ లోకి వెళ్లిన ఆయన టికెట్ ఇవ్వకపోతే ఆ ఎఫెక్ట్ మైనార్టీ ఓటు బ్యాంకుపై పడుతుందంటూ హెచ్చరిస్తున్నారు. మైలవరం టికెట్ పై అధిష్టానం కసరత్తు కొలికి వచ్చింది. పిలిచి మాట్లాడటంతో దేవినేని ఉమా మెత్తపడ్డారు. చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యం అని ప్రకటించారు దేవినేని. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. టికెట్ రేసులో మాదివాడ క్రిస్టియన్, వికుర్తి శ్రీనివాసుల పేర్లు వినిపిస్తున్నాయి. టికెట్ దక్కట్లేదన్న సమాచారంతో అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ మండలి బుద్ధప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మోపిదేవిలో 6 మండలాల టీడీపీ నేతలు భేటీ అవుతున్నారు. అనంతపురం అర్బన్ టికెట్ పై టీడీపీ జనసేన మధ్య తీవ్ర పోటీ ఉంది. అర్బన్ టికెట్ కోసం 1/2 డజన్ మంది పోటీ పడుతున్నారు. టీడీపీ జనసేన నుండి 6 టికెట్ ఆశిస్తున్నారు. కాకినాడ రూరల్ టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. పోటీ చేయాల్సిందే అంటూ పిల్లి అనంతలక్ష్మిపై క్యాడర్ ఒత్తిడి తెస్తోంది. 3 రోజుల్లో నిర్ణయం చెబుతా అంటున్నారు అనంతలక్ష్మి. పెద్దాపురం జనసేన నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. తుమ్మల బాబు కార్యకర్తలతో సమావేశమయ్యారు. చినరాజప్పకు టికెట్ దక్కటంతో తుమ్మల కన్నీరు పెట్టుకున్నారు. కొత్తపేట సీటు పంచాయతీ హీట్ పుట్టిస్తోంది. టీడీపీకి టికెట్ వెళ్లటంతో జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అనుచరులతో భేటీ అయ్యారు. పవన్ పునరాలోచన చేయాలని కోరారు. పెన్నమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. పార్థసారథికి టీడీపీ ఇప్పటికే నూజివీడు టికెట్ కేటాయించింది. ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. ఎన్నికల వేళ సుప్రీం ఎలాంటి తీర్పిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. కడప జిల్లా పులివెందలకు అధికార విపక్ష నేతలు క్యూ కట్టారు. సతీష్ రెడ్డిని టీడీపీ కమలాపురం ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి కలిశారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రేపు ఏలూరులో ప్రజా పోరు పేరుతో భారీ బహిరంగ సభకు రెడీ అయింది బీజేపీ. ఈ సభకు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేస్తోంది. ఇవాళ ఖైరతాబాద్, బోయినపల్లిలో యాత్రలు కొనసాగుతాయి. కాంగ్రెస్ శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. ఇవాల్టి అనంతపురం సభకు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు కీలక నేతలు హాజరవుతారు. ఏపీ సీఎం జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ను జాతికి అంకితం చేశారు సీఎం జగన్. కృష్ణా జలాలను ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గుండిశెట్టిపల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. చంద్రబాబు చెప్పుకోదగ్గ పథకం ఒకటన్నా ఉందా అని ప్రశ్నించారు అంబటి. ఆయనకు తెలిసింది వెన్నుపోటు మాత్రమే అన్నారు. మోసం చేయటమే చంద్రబాబు లక్షణం అన్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో దర్శనానికి భారీగా తరలి వచ్చారు. స్వామి అమ్మవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఉరవకొండ పట్టణ శివారులో వ్యవసాయ కూలీలతో వెళుతున్న బొలెరో బోల్తా పడింది. ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. 5గురి పరిస్థితి విషమంగా ఉంది. నేషనల్ హైవే 63 నిర్మాణం మంచిర్యాల జిల్లాలో మంటలు రేపుతోంది. ఉన్న అరకొర భూముల్ని లాక్కుంటే రోడ్డున పడతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. మా గోడు వినాలి అని మొరపెట్టుకుంటున్నారు. కాకినాడ జిల్లా ఇర్రిపాక మల్లికార్జునాలయంలో కోటి లింగ మహారుద్రాభిషేకం మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం కోటి శివలింగాలను తయారు చేస్తున్నారు. విశాఖ మధురవాడలో దారుణం జరిగింది. బాలికపై పీఈటీ అత్యాచారం చేశాడు. నిందితుడు దుర్గాప్రసాద్ పై పోక్సో కేసు నమోదైంది. పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే వారి నుంచి డబ్బులు వసూలుపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. కాకినాడ జిల్లా ఏలేరు ఇరిగేషన్ సెక్షన్ ఆఫీస్ దగ్గర పిఠాపురం మండల రైతులు ఆందోళనకు దిగారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్ ప్రీతి చనిపోయి ఏడాదవుతోంది. స్వగ్రామం జనగాం జిల్లా మొండ్రై గిర్నితండాలో ప్రీతి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పూలమాల వేసి నివాళి అర్పించారు. కోనసీమ జిల్లాలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం వైభవంగా సాగింది. బాణాసంచా కాలుస్తూ భక్తులు సందడి చేశారు. మార్చి 1 నుండి 11 వరకు మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది శ్రీశైలం మహాక్షేత్రం. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని రకాల ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బస్సులో సీటు కోసం మహిళలు ఘర్షణకు దిగారు. దీంతో డ్రైవర్ బస్సును అరగంట పాటు నిలిపేశారు. మెట్రో రైల్ సౌకర్యం కావాలంటూ మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై సుచిత్ర సెంటర్లో ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు కోసం ఉద్యమం చేస్తున్నామన్నారు నిరసనకారులు. కోనసీమ జిల్లాలో పర్యటించారు ఎమ్మెల్సీ కవిత. ముంగుడంలో ముత్యాలమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. సకినేటిపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు ముగిశాయి. ఆఖరి రోజున గ్రామోత్సవం నిర్వహించారు ఆలయ సిబ్బంది. విశాఖ బీచ్ రోడ్ లో మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో బైక్ ఆపటంతో హల్చల్ చేశాడు. రాజమండ్రిలోని ఏవి అప్పారావు రోడ్ షోలో డాగ్ షో నిర్వహించారు. ఈ షోలో వివిధ జిల్లాలకు చెందిన 150 జాతుల రకాల డాగ్స్ పాల్గొన్నాయి. తమిళనాడు కాంచీపురంలోని అష్టభుజాకార పెరుమాళ్ ఆలయ మహాకుంభాభిషేకం కన్నుల పండుగగా సాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ వీధుల్లో ఊరేగించారు. జ్ఞాన్వాపి మసీదు సెల్లార్లో హిందువుల ప్రార్థనలకు లైన్ క్లియర్ అయింది. వారణాసి కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. భారతీయ సంతతికి చెందిన ట్రయల్ బ్లేజింగ్ కంప్యూటర్ ఇంజనీర్ ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్ కు అత్యున్నత అవార్డు ఎడిత్ పీటర్ ఓడెన్నెల్ లభించింది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ హర్యానా యూనిట్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే నిఫా సింగ్ ఠారీ హత్యకు గురయ్యారు. జజ్జర్ ప్రాంతంలో దుండగులు కాల్చి చంపారు. రైతులు విధించిన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు స్పష్టమైన హామీ రాకపోవడంతో ఇవాళ తలపెట్టిన ట్రాక్టర్ మార్చ్పై ఉత్కంఠ నెలకొంది. భారత్ లో అమృత్ భారత్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. వర్చువల్ గా ప్రారంభిస్తారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ప్రబుద్ధ జన్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అమిత్ షా. లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లకు పైగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో భారత్ అమెరికా సంబంధాలు బలోపేతమయ్యాయన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దళితులు ఓబీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయ యాత్ర అలీగఢ్ లో కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 సీట్లు గెలుచుకునే అవకాశం లేదన్నారు ప్రశాంత్ కిషోర్. ఫిబ్రవరి 29 వరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే ఉంటామని, ప్రభుత్వ స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు రైతులు. డిమాండ్లను నెరవేర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు రైతు నాయకుడు సర్వాన్ సింగ్ పంతర్. ఏషియన్ గేమ్స్ లో భారత్ 100కు పైగా మెడల్ సాధించిందన్నారు అనురాగ్ ఠాకూర్. భారతదేశం తన కర్తవ్యం నిర్వర్తిస్తోందని, ఫలితాలు అవే వస్తున్నాయన్నారు. అయోధ్యలో రామాలయం ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలో 60 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. రాముడికి 25 కోట్ల రూపాయలతో పాటు 25 కిలోల బంగారు, వెండి ఆభరణాలు విరాళంగా వచ్చాయని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తెలిపింది. కేరళలో అట్టుకల్ పొంగల్ ను సందడిగా జరుపుకున్నారు. మట్టి కుండల్లో బియ్యం, నెయ్యి, కొబ్బరికాయతో పాయసం తయారు చేసి నైవేద్యం సమర్పించారు. జమ్మూ కశ్మీర్ వాస్తవాధీన రేఖ దగ్గరున్న కిషన్ గంగా నదిలో కొత్తగా నిర్మించిన ఘాట్లో భక్తులు పెద్ద ఎత్తున మాఘ స్నానాలు చేశారు. గుజరాత్ లో నిర్వహించిన 51వ రాష్ట్ర స్థాయి ఫల పుష్ప ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పువ్వులు, కూరగాయలు, పండ్లు, బోన్సాయి మొక్కలు ప్రదర్శనలో పెట్టారు. ఆపరేషన్ వాలంటైన్ మూవీ 75 రోజుల్లో తీశాడు డైరెక్టర్ శక్తి. ప్రొడక్షన్ వాల్యూస్ హై రిచ్ లో ఉన్నాయన్నారు చిరంజీవి. శక్తిని చూసి మన డైరెక్టర్లు నేర్చుకోవాలన్నారు చిరంజీవి. కేవలం డబ్బు ఖర్చు చేస్తేనే సినిమాకు రిచ్నెస్ రాదు అన్నారు ఆయన.